లోక్సభ ఎన్నికలు త్వరలోనే షెడ్యూల్ ఖరారు కానున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ రాష్ట్ర వ్యాప్తంగా 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు ఇతర స్కీములపై కూడా చర్చించింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ అర్చన అందిస్తారు. ఓవర్ టు అర్చన. థ్యాంక్ యూ సౌజన్య. మరి మనం అనుకున్నట్టుగా ఇప్పుడు చూసుకుంటే మరి అతి త్వరలోనే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కాబోతున్నాయి. ఈ తరుణంలో చాలా కీలక నిర్ణయాలు అయితే మనకు తెలంగాణ కేబినెట్ తీసుకుంది. మరి మనం దాని గురించి ఒకసారి చూద్దాం. కాళేశ్వరంపై 100 రోజుల విచారణ పూర్తి చేయడం నిర్ణయం అంటూ పొంగులేటి వెల్లడించారు. అయితే రాబోయే 2 రోజుల్లో రైతు బంధు వేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే యాదాద్రి భద్రాద్రిపై 100 రోజుల విచారణ పూర్తి చేయడం నిర్ణయం కూడా తీసుకున్నారు. మొత్తంగా 16 కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ పచ్చ జెండా అయితే ఊపింది. బీసీలకు సంబంధించి 14 కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతామని కూడా చెప్తున్నారు. అలాగే యాదాద్రి భద్రాద్రి ధర్మాల పవర్ పై కూడా 100 రోజుల్లో విచారణ పూర్తి చేయడం నిర్ణయాన్ని కూడా పొంగులేటి ప్రకటించారు. మరి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు కూడా ప్రకటించబోతున్నారు. సమావేశం మనం కేబినెట్ సమావేశం చూసాం. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మరి చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే రాబోయేది మరి ఎన్నికల సమయం కాబట్టి అయితే వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రచించామని చెప్తున్నారు. కేబినెట్ సమావేశాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. కొత్త రేషన్ కార్డుల జారీ కూడా మంత్రి మండలి ఆమోదాన్ని తెలిపింది. అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ చెప్తున్నారు. మొదటి విడతలో 4,50,000 ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు మరి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు కూడా ఇస్తామంటూ పొంగులేటి చెప్తున్నారు. ఇంకా 16 కార్పొరేషన్ ఏర్పాటు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి విడతలో 4,50,000 ఇల్లు ఇస్తామంటున్నారు. అలాగే ఎలాంటి పైరువీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఔటర్ చుట్టూ దానికి సంబంధించి కూడా మనం చాలా సార్లు చూసాం. ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కూడా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నా ఉంటున్నారు. అలాగే డిఎస్సి 2008 ఎంతగా గజిబిజి అయిందో మనం చూసాం. దానికి సంబంధించి కూడా ఇప్పుడు త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. 2008 డిఎస్సికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా మందికి జాబ్స్ అయితే ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఉద్యోగార్థులకు ఒక శుభవార్తగా మనం చెప్పొచ్చు. 2008 డిఎస్సికి సంబంధించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇవాళ కేబినెట్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. అలాగే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దానికి ఒక కమిటీ వేయబోతున్నామని కూడా చెప్తున్నారు. మరి పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. నిజానికి మనం చూస్తే ఇళ్ల కోసం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పైరవీలు మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసాం, ఎంతవరకు వచ్చాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ అలాంటి వాటికి వేటికి తావు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా పైరవీలకు తావు లేకుండా చేస్తామని ఇవాళ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే 14 బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన అంటే 10 రాబోతోంది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి మనం ఇంతవరకు చూసాం.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.